బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 3 వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యా, ఉద్యోగాల్లో 46%, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. మాటలు చెప్పి మోసం చేయడం కాంగ్రెస్ కు అలవాటే అని విమర్శించారు. అలాగే రీసర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే. 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పారు. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 46% బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి. రెండవది ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. మీరు 42 ఎన్నికలలో చెప్పిండ్రు. కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. మీరు ఈ బిల్లులన్నీ అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టు అయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ